నా దాని లేవు పైసలు తీసుకుంటుంటే కింద పడ్డాయి. ఎన్ని పైసలు ఉన్నాయి అంటుంది. అదే అడుగుతున్నా. ఆయనకు 100, నాకు 100, ముగ్గురు 300. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వీడియో. అయితే ఈ వీడియో అయితే కిరాక్ ఉండబోతుంది. ఏం చేస్తున్నాం అంటే మనమైతే పబ్లిక్ లో వెళ్ళి ఈ అమౌంట్ అయితే వాళ్ళ బ్యాక్ సైడ్ వేసి మనమైతే ఈ నీవా అని అయితే వాళ్ళ క్వశ్చన్ వేయబోతున్నాం. అయితే వాళ్ళ రియాక్షన్ ఏముంటుందో మనమైతే చూద్దాం. వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుందో మనమైతే చూద్దాం. అక్కడైతే మనమైతే వెళ్దాం. ఇక్కడ చూపించండి, ఇప్పుడు దాకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఎవరైనా వస్తారేమో అని మనం కొంతసేపు అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి అయితే మనమైతే వాళ్ళ మీద నెక్స్ట్ లెవెల్ అయితే ప్రాంక్ చేద్దాం. తర్వాత ఒకవేళ సీరియస్ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకైతే కెమెరా చూపించి మనమైతే కెమెరా ఇవ్వడం అని చెప్దాం. ఎందుకంటే దెబ్బలు కూడా తినాలి కదా. మీకోసం అది తినడానికి అయితే మనమైతే సిద్ధంగా ఉంటాం. మనమైతే ఛాలెంజ్ చేయడానికి అయితే ఫుల్ ఎక్సైటెడ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అయితే నేనైతే పంపిస్తాను. ఒకసారి నేను పోతా, ఒకసారి జావేద్ని పంపిస్తా, ఒకసారి అయితే మినహాజ్ని పంపిస్తా. ఈ అమౌంట్ అయితే మనమైతే వాళ్ళ బ్యాక్ సైడ్ వేసి అయితే మనమైతే తీసుకోబోతున్నాం. అండ్ వాళ్ళకి అడగబోతున్నాం, ఎవరివి ఈ అమౌంట్, నీవేనా? ఈ క్వశ్చన్ అయితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. లెట్స్ గో. ఓ తామా, పైసలు పడే నీవేనా? పైసలు పడే ఇక్కడ పడ్డాయి నీవేనా అంటున్నా. ఆడున్నాయి నీవేనా అంటున్నా. పెద్ద ప్లానింగ్ నీవేనా కా ఆడ పడుండే నీవేనా? నీవేనా? ఎన్ని చెప్పు. ఎన్ని నీవేనా? నీవేనా కా మళ్ళా ఆడ పడ్డాయి. పోతాగా పైసలు పడ్డాయి నీవేనా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. 500 లేవా? 300 ఎన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. నీవేనా? నాదేంటి? నీ కావుగా నాదేనంటే నీ కావుగా నీవు ఎట్లా అయితే నేను కింద పడేసుకొని నింపుతున్నా. ఎన్ని ఉన్నాయి చెప్పు. ఎన్నో ఉన్నాయి. నువ్వు ఇస్తావా? నీవే తాత, నావి. ఎన్ని ఉన్నాయి చెప్పాడు. ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉండాలి? నీవే అంటున్నా. నావేనా? అంటున్నా. ఎన్ని ఉన్నాయి చెప్పు. మళ్ళా నేను ఎన్ని ఉంచుకుంటాను. నేను మా చూసుకుంటాను తారా. చెప్పు మరి ఎన్ని ఉన్నాయో. ఇంకైతే చెప్పుకోవాలి. నేను చెప్తే ఇస్తా. ఎడతకి ఏదైనా ఇది తీసుకుంటుంటే కింద పడ్డాయి. ఎన్ని పైసలు ఉన్నాయి అంటుంది. అదే అడుగుతున్నా. అయినా కావాలి. ఆయనకు 100, నాకు 100, ముగ్గురు 300. ఏం ఫీల్ ఉండదు ఎట్లా నాకు దొరికినాయి అట్లాంటి. ఇప్పుడు 300 ఉన్నట్టుంది. 300 లేవు. అదే అడుగుతున్నాయి కావాలని. 400 లేదు. ఆడు నుంచి వస్తాయి. ఈ రేట్లా పడతాయి. నీ కావు పైసలు. నీవైతే నా అప్పుడే తీసుకుంటావు. ఇప్పుడే తాదా నాయన 500. అదే 500. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వచ్చినావు ఇప్పుడు ఇక్కడ పోయినా నేనదే తగ్గవాలి నాయ అని నేను అంటున్నా. నీవు అంటున్నా. పైసలు అయిన పైసలకు వచ్చిన పడు. ఓ తాత పైసలు పడే. ఆడ పైసలు పడే నీయనా? నీవేరా? నీవేరా? ఆడ పడ్డాయి. ఏడున్నాయి చూపి. నా పైసలు నా అక్కడ ఉన్నాయి. ఎందుకు వచ్చినారా? నావే
ఇవాళ పట్టు అయ్యింది ఓ తాత ఓ పైసలు పడ్డాయి కెట్టే వాళ్ళ నీవే వద్దా పైసలు వేసుకున్నా కదా కింద నీవేనా నీవేనా ఎవరా ఈడబడాయి అదా పైసలు పడ్డాయి నీవేనా నీవేనా అదే ఇలా పడ్డాయి కావా చూసుకో సరిగ్గా చూసుకో ఒకసారి చూసుకోమన్నా చూసుకో అరే చూసుకో కింద అరే చూసుకో కింద పడ్డది ఇలా చూసుకో చూసుకో ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇక్కడి ఉంటాయి ఏ నా దానా లేవు అయ్యో కడిగి నా దాని లేవు కడిగి నా దాని లేవు పైసలు ఇవ్వవా నీ పైసలు నాకేమో నా పైసలు అరే నువ్వు నీ దాని ఉంటే కాదా పైసలు పడ్డాయి నీవేనా పైసలు పడ్డాయి కావా కావా హుషారు పడుతున్నా అటువంటి పైసలు ఎన్ని కింద పడ్డాయి ఎన్ని చూడొచ్చు చెప్తున్నా కింద పడ్డాయి నీవు కావా చెప్పు నవేం కాపోయా కావా అంతేనా ఏ పైసలు పడ్డాయి నీవేనా నీవేనా ఎన్ని ఉన్నాయి 300 పక్క నీవేనా కాదు ఎట్లా నీవు చెప్పు నేను ఇప్పుడు కోటర్ తీసుకున్నా ఎప్పుడు ఏడంగా పడ్డది అది చూపి చూసుకో ఒకసారి నిదానం ఉన్నాయేమో చూసుకోవాలా చూసుకో మళ్ళా పోతే మళ్ళా నాకు సంబంధం లేదు చూడు ఇప్పుడే అడుగుతున్నా నీవా కావాలి ఎన్ని ఉన్నాయి 300నా ఎక్కువ ఉంటే నాకేనా ఎక్కువ ఉంటే మొత్తం నేనే తీసుకున్నా సరేనా పక్కనా చూడు ఎన్ని ఉన్నాయి 200 300 400 500 నీవేనా మళ్ళా నీ ఉన్నా కదా గైస్ అయితే ఫైనల్లీ మనం అయితే క్రేజీగా అయితే ప్రాంక్ అయితే పబ్లిక్ మీద అయితే చేసాం. అందులో అయితే ఇద్దరు అయితే సీరియస్ కూడా అయ్యారు. దాంట్లో వీడియో క్యాప్చర్ లా మనం అయితే హీట్ ఎక్కువ అయితే కెమెరా అయితే ఆగిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ దేని మీద చేయాలి, ఏది చేయాలి, క్రేజీ అయితే మీరైతే చెప్పండి. మీరు చెప్పింది మనం అయితే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళా కలుద్దాం ఇంకొక బ్లాగ్ లా. బాయ్.